నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. నా జీవితంలో 2 కోరికలు ఉండేవి నాకు. ఒకటి కె బాలచందర్ గారి దగ్గర, బాపు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్గా పనిచేయాలని ఒక కోరిక. ఎప్పుడైనా రజనీకాంత్తో సినిమా తీయాలని ఒక కోరిక, రెండో కోరిక. ఈ కోరికలు 2 ఇంతవరకు నెరవేరలేదు. ఈ సంవత్సరం 2014లో 2 నెరవేరినాయి. ఒకటి ఏమిటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం. అదొక పెద్ద, నాకు ఒక పెద్ద రివార్డు. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం రజనీకాంత్తో కలిసి నేను నటించడం, అందుట్లో కేఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది. లెట్ అలోన్ మై అచీవ్మెంట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ దిస్ ఇయర్ ఈజ్ ఎ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ. I cannot forget this, the way in which they have treated me. And first thing, this younger generation should learn lot of things from Mr. Rajinikanth. Extraordinary. పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి అతనికి ఉండే భక్తి, అతనికి ఉండేటువంటి గౌరవం, అదే అతనికి శ్రీరామరక్షగా ఉండాలని. వయస్సులో అతనికంటే పెద్దవాడిని కాబట్టి శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనసారా దీవిస్తూ, అదే దీవెన రవికుమార్కి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందని కోరుకుంటూ, ఈ యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. వచ్చిన గెస్టులందరికీ కృతజ్ఞతలు. చాలామంది లింగా అనే సినిమా ఏం నచ్చిందని చేసామన్నారు, ఏం నచ్చలేదని చేయలేను. ఈ సినిమా రజనీ గారు, లింగా అంటేనే రజనీ గారు గుర్తొస్తారు. ఆయనతో ట్రావెల్ చేయటమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్లో నేను అంటే చెన్నైలో పెరిగానండి. సో అప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత కథానాయకుడు అనే సినిమా తెలుగులో చేశాను. చాలా రోజులు నేను అంటే ఏమనుకోవద్దు, చెప్పచ్చో లేదో నాకు తెలియదు, మరి నిజం చెప్తున్నాను. ఈయన అయితే ఒక పెద్ద నటుడన్నా అయి ఉండాలి, లేకపోతే చాలా మంచి మనిషి అయినా అయి ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన చూస్తే, ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఎవరు యాక్ట్ చేయలేరు, ఆయన అంత గొప్ప మనిషి ఎవరు లేరనేది ఫైనల్గా నా కన్క్లూజన్. ఆ తర్వాత ఆయన్ని అడగటం జరిగింది, ఎలా ఇంత మంచిగా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్లో అంటే, ఆయన ఒకటే చెప్పారు, బాబు నాకు తెలీదు ఏంటో, ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో నేను బస్ కండక్టర్ని అన్న సంగతి మర్చిపోలేను నేను. అని ఒక చిన్న పాజ్ ఇచ్చి, ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్, బస్ కండక్టర్ డేస్ కూడా మిస్ అవుతున్నాను అన్న మనిషి ఆయన. అంటే ఈ స్థాయిలో ఉండి ఆయన ఎక్కడో ఎదిగిపోయి ఇంకా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే అదే ఆయన గొప్పతనం అని నా సిన్సియర్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి కాంప్లిమెంటింగ్గా మనకి కేఎస్ రవికుమార్ గారు, రాక్లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గారు, రెహమాన్, ర్యాండీ గారు, సో ఆల్ బిగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఈ సినిమాతో యాడ్ అయింది బ్రెయిన్స్తో పాటు రజనీ గారి స్పెషాలిటీతో పాటు టూ బ్యూటీస్ హియర్, అనుష్క అండ్ సోనాక్షి. అనుష్క బేసిక్లీ తన పేరు స్వీటీ అండ్ షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ ఆల్సో. అండ్ సోనాక్షి నాకు ఇంకా తెలీదు, సినిమాలో కూడా పరిచయం లేదు యాక్చువల్లీ, జస్ట్ హాయ్ హలో అంతవరకే. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి రజనీ గారి అభిమానులకి పండగ అవుతుందనేది నా సిన్సియర్ ఫీలింగ్. నా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారని. ఐఎమ్ రియలీ హోపింగ్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జగపతి బాబు కన్నా పుట్టండి కదండి, కొంచెం కిందకి దించాను. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. నేను ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి. నన్ను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి నాతోటి సినిమా ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బాగానే ఉండొచ్చు అంటే ఎందుకు అసలు బద్దలు కొట్టేస్తే బ్రహ్మాండం అనకుండా బాగానే ఉండొచ్చు అని అన్నాను. అప్పటికి నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పర్లేదు బాగుండొచ్చు అని ఎందుకన్నానా, ఇంతటి ట్రైలరు చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని అనిండేవాడిని కాస్త ముందు అయితే. అందుకని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చూడాలనే ఉత్సాహం ఎక్కువైంది. అందుకని రాక్లైన్ గారు ఒకరోజు ముందు చూపించకపోతే మీతో పాటే థియేటర్లో ఆ రోజు చూస్తాను నేను. అంత
ముందే చూడాలన్న ఉత్సాహం ఆ సినిమాలో కనపడుతోంది. ఇక్కడ సమయభావం వల్ల నేను చెప్పదలుచుకున్న ఏదో పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కాకపోతే నేను చెప్పదలుచుకున్న ఒకటి రెండు చిన్న విషయాలను చెప్పాలి. రజనీకాంత్ గారికి నాకు కూడా ఒక జర్నీ ఉంది. 1 సంవత్సరం పాటు ఇంచుమించుగా రోజు అతన్ని కలిసే ఒక అవకాశం, ఆయనతో సినిమా తీసి ఓ సూపర్ హిట్ చేసే అవకాశం నాకు లభించాయి. అటువంటి రజనీకాంత్ గారి జర్నీని చాలా పదిలంగా నా మనసులో పెట్టుకున్నాను. ఆయన నేను కలిపి ఇంకొక సినిమా చేద్దామని ప్రయత్నించాము, కుదరలేదు, కుదరలేకపోదు. ఈ ఫ్యూచర్లో కూడా అవకాశం ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రజనీకాంత్ గారు అంటే ఇక్కడ ఈ స్టేజ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశం ఏంటంటే ఇంతమంది మంచి మనుషులు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు నాకు ఒక 10-15 ఏళ్ళుగా ఆయన స్నేహితుడు. నాకు మన నిర్మాత గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలండి, మనం అటువంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం. నాకు వ్యక్తిగతంగా నాకు బెంగళూరులో ఏది అవసరమైనా మొదటి మనిషి నాకు గుర్తొచ్చేవాడు రాక్లైన్ వెంకటేష్. ఆయనకు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఆయన కాదని అవునని అనకుండా నేను అడిగిన ఏ సహాయమైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్ అనే సినిమా నేను తీస్తే అక్కడ ఎవడో ఒక చిన్న కేసు వేసి నా సినిమాని అక్కడ ఆపేశారు. ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇటువంటి ఇబ్బంది జరిగింది, ఎల్లుండి సినిమా రిలీజు, వాడు ఇవాళ ఏదో స్టే తీసుకొచ్చాడు అన్న. అంటే ఎవరో ఏంటి అని అడిగారు. మీరు పర్లేదు, మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అన్న. దేంటిది, కోర్టులో ఆపితే నన్ను సినిమా రిలీజ్ చేసుకోండి అక్కడ అంటాడేంటి ఈయన. నేను వస్తానన్నాను, నన్ను కూడా రావద్దన్నాడు. ఆయనే వెళ్ళి అది ఆ లాయర్ని తీసుకెళ్ళి కోర్టులో క్లియర్ చేసేసి సాయంత్రానికి నాకు ఫోన్ చేస్తాను, మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చండి అని. అంటే అటువంటి మంచి మనసు గల సార్ పురిஞ்சுதா உங்களுக்கு இல்லை அவரு உங்களுக்கு ரொம்ப பிடிக்கல, அதனால் அவரை பற்றி நான் சொல்லியிருக்கேன். అటువంటి మంచి మనుషులు. డైరెక్టరు చాలా మంచివాడండి మనిషి, అంత మంచి బాగా సినిమాలు తీస్తాడో అంత ఉత్తమమైన మనిషి. ఇటువంటి ఇంతమంది ఆ ఇద్దరు హీరోయిన్లు కానీ ఇంతమందిని చూసిన తర్వాత ఇది హిట్ కాక ఏమవుతుంది అని అనిపించింది అనమాట. కనుక ఈ తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన రాక్లైన్ వెంకటేష్ గారికి, మిగిలిన తోటి నటీనటులకి, సాంకేతిక వర్గానికి అందరికీ నేను ముందే కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. పూజ్యులు కె. విశ్వనాథ్ గారికి, రజనీకాంత్ గారికి, కెఎస్ రవికుమార్ గారికి, అరవింద్ గారికి, జగత్ బాబు గారికి, అనుష్కకి, సోనాక్షి గారికి అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం, ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడాలంటే మరీ భయంగా ఉంది. పెళ్ళికి జీలకర్ర బెల్లం చాలా ఇంపార్టెంట్. అక్షంతలు మాత్రం పక్కనే ఉంటాయి, చివరిలో వచ్చి అందరూ వేసి వెళ్ళిపోమని, అలా అక్షంతలు వేయడానికి వచ్చాను నేను కూడా. సో ఇంత పెద్ద సినిమా గురించి మీ అందరిలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పడయప్ప దగ్గర నుంచి కెఎస్ రవికుమార్ గారు, రజనీకాంత్ గారు కలిసి చేస్తే చూడాలని వెయిట్ చేస్తాను. వాళ్ళ సెట్లో కలిసినప్పుడు కూడా రవికుమార్ గారికి అదే చెప్పాను నేను. సో ఇది నిజంగా, ఎందుకంటే రజనీ గారి అభిమానులకి అని మాట నేను వాడట్లేదు, ఎందుకంటే సినిమా అభిమానులు అందరూ రజనీ గారి అభిమానులే నా ఫీలింగు. సో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 12వ తారీఖు ఫెస్టివల్ నా ఫీలింగ్. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత రాక్లైన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా బెంగళూరు నాకే అవసరం వచ్చినా కూడా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేస్తున్నాను. ఆయన మాత్రం ఒక్క అవసరం గురించి ఈ రోజు దాకా ఫోన్ చేయలేదు. స్వీట్లు పెట్టడానికి, మాకు పువ్వులు ఇవ్వటానికి, ఇలాంటి ఫంక్షన్లకు పిలవటానికి ఫోన్ చేస్తున్నాను. ఆయనకి ఎప్పుడు ఏ అవసరం రాకుండా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ a big personality to praise the legends who are sitting in the dais. I would like to take this opportunity to share the journey of 1 year. This is my first project with Superstar. In this film, we went to a country called Macau for song shooting, and we started from Chennai by 11 o'clock in the night, and we reached the Macau country by the next day 3 o'clock in the noon.
So it's about 16 hours of non-stop travel. It's very hectic, and the entire crew, about 50 people, we are very tired, and everybody want to take rest. When I enter into my room, the intercom rings, and I pick the call. Rajani sir wanted to talk to me. I go to his room. I went to his room. He said he want to meet the dance master. Everybody are very tired, and after 16 hours of traveling without sleep, you want to meet the dance master. So yes, sir, I called that master, Brunda master. She came, and after master come, sir said, I want to do the rehearsals for the next day shoot. The master was shocked, and she is telling there, sir, you are very tired. Take rest. Tomorrow morning the shoot we can manage. No. I want to do the rehearsals. Then he did the rehearsals for a long time. The next day, in front of 80 professional dancers, we are about to shoot. Brunda master and your assistants are giving the movements for the 80 dancers. All the 80 dancers, the foreign dancers, had a doubt that this fellow, this man, this legend can dance for the long steps. They had a doubt. When the camera rolls, he finished that shot in a single take. That is a superstar. I salute you, sir, for the dedication. What a kind of dedication, sincerity, and towards the work. And I should talk about my director. We shot about 40 days in Shimoga. All the 40 days were disturbed by rain. And there is no roof at all. My director asked everyone to settle in the car, and wait. Actually, then that day, Mr. Vishnu sir, Sonakshi, everybody was on the set. Everybody waiting in the car. Around 11 o'clock, from 6:30 to 11, he was sitting in the ground with the umbrella. By 11 o'clock, the rain stops. Immediately, start, get up, come on, let's do it, let's. It's a pleasure to be here. I mean, after Robo, once again, it was my honor to work with Rajani sir. I'm a hardcore fan of Superstar. You can see in this film. Ravi Kumar sir, as Mr. Ponkumaran told, he shoots at a breakneck speed. This film, we don't know when we started, when we ended. Within 4.5 months, we completed the movie. It's come out extremely well. And A.R. Rahman has given a wonderful music. And we have two beautiful heroines, Sonakshi and Anushka. Both fit the role very well. It's a pleasure and honor to be here. Thank you very much. అందరికీ నమస్కారం சார். சிரிக்காதீங்க சார், ட்ரை பண்ணுறேன் తెలుగులో பேச. చాలా రోజు అయింది నేను తెలుగు పిక్చర్ చేసి, సో అప్పుడు కొంచెం నేర్చుకున్నాను తెలుగు. బట్ ఐ విల్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్ బికాస్ మై ఇంగ్లీష్ ఆల్సో విల్ బీ పువర్ ఓన్లీ. సో ఫస్ట్ I should thank Mr. Rajani sir for giving me a wonderful opportunity. For the first time in his lifetime, we are going to give a film on his birthday. So I heard that is the first time, and so I'm very proud and I'm very happy to hear that. I hope this film will do well, and it should be a very big gift for him, birthday gift this year. ఈ పిక్చర్లో నాకు చాలామంది దొరికారు, బ్రదర్స్ లైక్ జగపతి బాబు, ఎ లెజెండ్ డైరెక్టర్ మిస్టర్ కె విశ్వనాథ్ గారు, అదే నా ఫాదర్ లాగా ఆయన దొరికాడు. మా సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ, సోనాక్షి అండ్ అనుష్క sisters దొరికారు, because they are very very nice. Shooting spot, Anushka is very friendly, Sonakshi also is, but they never met together during the shooting spot. They met only in the functions because their portions are totally different. So her episode is different, her episode is different. So but still they are behaving like a friends. Like that in the shooting spot also, everybody behaved and they have cooperated very well with me. ఇంత సేపులో ఒక 6 monthsలో ఇంత పెద్ద పిక్చర్ చేయడానికి చాలా కష్టం అన్నీ అందరికీ తెలుసు.
but still we tried and we have finished it. And I hope and people also will appreciate the film and waiting for the result. Every year, that is, every picture is also after writing the examinations and waiting for the result. The pictures also like that for us, even though we have done a lot of films. Why for me? For Rajini sir itself, every day he used to ask me, ఇది ఏమైంది, అది ఏమైంది, ఇది బాగుందా, అది ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు, సెన్సార్లో ఏం చెప్పారు. So that is every day's life we are facing like that. So I hope God will do the best for us. Thank you very much. I'm extremely happy to be here today. Mr. Rajinikanth is a dear friend of mine for many decades, and he remembers our relationship. And as somebody said it is his basic character, humbleness, respecting elders. These are the things that he must be helping him to go further. And Mr. Ravi Kumar is here. He is also, I have known him for many, many years. He did wonderful films. Similarly, Jagpati Babu, another friend of mine, Ms. Srinivas, they're all here. And with Anushka ji and Sinha ji. So, and Mr. Arvind is also here. Of all the people, Mr. Vishwanath garu kuda unnaru ikkada. I'm very happy to be here today. Being a part of the cinema, like my father is, so I'm very happy to be here. And I'm sure, as Mr. Allu Arvind has said, after seeing the trailer, he is very amazed, and I am also sailing in the same boat. So I'm sure this picture is going to be success. And once again, Rajini will remain where he is, and the whole world will enjoy what he has given to us. Thank you, gentlemen. Eros, Mr. Kishore Lula and Mr. Sunil Lula are very delighted to be associated with Linga, with Mr. Venkatesh Rockline, with Mr. K.S. Ravi Kumar, Sonakshi and Anuksha. I hope the film goes on to be a big blockbuster. Thank you. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్లైన్ వెంకటేష్ గారు, కేఎస్ రవికుమార్ గారు, అండ్ ద ఫస్ట్ క్రూ ఆఫ్ లింగా ఫస్ట్ నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకురావడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Ratnavel, the whole crew, I just want to thank the whole crew because మన షూటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దట్స్ వన్ థింగ్, అందరూ చాలా కష్టపడి అండ్ చాలా ఒక ఫ్యామిలీగా చాలా కష్టపడి ఒక మంచి ఫిలిం చేయాలి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ ది లవ్ ఫర్ రజనీకాంత్ గారు చాలా చాలా we've all worked very hard and we have an awesome project in hand. కేఎస్ రవికుమార్ గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు, such a wonderful director, and I haven't seen ippudvaraku actually haven't worked with someone who's so quick. I don't know, I think we should ask him what that secret is because mana shooting such a mana project చూస్తున్నప్పుడు teaser చూస్తున్నప్పుడు if you see the scale on which the film is shot and the number of days it was shot in is amazing. And Ratnavel garu and andru cheppinattu when we were shooting we didn't have the best of weather conditions andi, and the focus, dedication, at the same time andru comfortable ga pettukoni he's shot this film. I want to thank him for that. And Sonakshi garu, it's even though it's your first film, it somehow doesn't feel like it's your first film here for us. I don't know, already it feels after our audio release in Chennai, it already feels like you're so much a part of us. So hope to see a lot more of you here. And I want to thank actually K. Vishwanath garu and films anu choose. I saw a few films of his, but appudi nunchi I always feel that eppudu Vishwanath garu work cheyadam, we never got an opportunity. I feel that whole generation really we missed out on that. We came in quite late, so I'm complain chestha untanu, but thank you so much. Such a pleasure actually even sharing screen space with him. And
రజనీకాంత్ గారు, అందరూ చెప్పినట్టు ఇట్స్ such a wonderful human being, and Vishwanath garu chepparu, there's so much to learn from him, and prati rozki there's something new that he shows us, that we feel that, oh, we're just a beginner, we're just so much more, we have to go ahead and learn. And thank you so much, actually, Linga. It's an experience other than just the movie. It was a great experience working with him, and it was a journey. Thank you. And last but not least, Jagpati Babu garu. I said, actually, in fact, if చెప్తుంటే it might feel like as if ఊరికే ఆడియో రిలీజ్ కోసం చెప్తున్నట్టు ఉంది, బట్ it's genuinely each person మాట్లాడుతున్నప్పుడు, from Sonakshi to Rockline Venkatesh garu to K.S. Ravikumar garu, Rajnikant garu, Ratnavel, Jagpati Babu garu, everyone is such, they're all such wonderful human beings. You know, all of us know them as actors and everything, but they're all such wonderful human beings. So I think it's like a bonus to be part of a great movie and also share a journey with such lovely people. So thank you so much. Not again. Namaskar, ladies and gentlemen. Thank you so much for coming. Being on stage with such wonderful people, sometimes I can't believe my luck. I'd like to thank Venkatesh sir, KSR sir, Rajni sir for giving me this opportunity. I think, you know, it's a dream for any actress to be sharing screen space with Rajni sir, and that happened to me in my first Telugu film, and I think that has assured a kind of acceptance which I can feel when I meet people, you know, in Chennai, here in Hyderabad. They've just opened their arms to me like this, and I feel truly fortunate. So thank you all so much. Also, I want to specially thank Kumar sir, who has helped me very, very much with the language, you know, speaking. So I don't speak Tamil, Telugu at all. I don't even understand it, but they made it so simple for me. And KSR sir is very happy with the. I hope that if I achieve even 0.5% of what he's done, you know, I would truly consider myself successful. Thank you so much for giving me Linga, everybody. Thank you. చేస్తున్న ఈ సినిమా ఒక్క లైఫ్ కాదు, అంటే ఒక జన్మానికి కాదు, నా 7 జన్మాల ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. రజనీ సార్ ఈ సినిమాని చేయాలా అని మనము ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ మూర్తికి అలంకారం చేసిన ఒక పర్ల్స్ లాగా వీళ్ళందరూ. నేను ఎందుకు చెప్తానంటే, వీళ్ళందరూ కష్టపడింది చూస్తే ఆ సినిమా షూటింగ్ సందర్భంలో ఎప్పుడు అంటే యాపొద్దుటం ఎప్పటికీ నేను మర్చిపోను. స్పెషల్లీ డైరెక్టర్ గారు కెఎస్ రవికుమార్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నేను ఒక 12 ఏళ్ళ నుంచి నేను అడుగుతా ఉన్నాను, సార్ ఒక సినిమా చేసేయండి నా బ్యానర్ కోసం అని. కానీ వెంకటేష్ గారు చేద్దాము అనేది, అలాగే 12 ఇయర్స్ నుంచి ఇలాగే ఇప్పుడు ఈ లింగా చేసే ఒక అదృష్టం కలిగింది. ఈ సినిమాని ఒక కుటుంబంగా తెలియదు, అలాగే టెక్నీషియన్స్ ఎలా ఒక్కొక్కరుగా ఈ సినిమా చేసామో, ఈ సినిమాకి కలిసి వచ్చారో, అలాగే ఆర్టిస్టులు అంతా సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి గారు, విశ్వనాథ్ గారు, జగపతి బాబు గారు, ఇలా అందరూ ఒక 2-3 డికెట్స్ ఆర్టిస్టులని అందరూ ఈ సినిమాలో ఒక్కొక్క పాత్రానికి వాళ్ళే చేయాలి, వాళ్ళే చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ రవికుమార్ గారు చాలా ఆశపడి వాళ్ళనే ఎలాగైనా చేసి వాళ్ళ డేట్స్ కావాలి, వాళ్ళందరినీ అడిగి తీసుకురావాలి అని చాలా ఆశపడి మేమందరూ ఆ తపనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అడిగిన వెంటనే అయ్యో ఇమీడియట్గానే మాకు ಯಾವುದೇ లోటు లేకుండా ఎప్పుడు షూటింగ్ చెప్పండి, ఎప్పుడు రావాలి చెప్పండి
అందరూ ఏం చెప్పేవారంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అంటే అందరూ రజనీ సార్తో కలిసి సినిమా చేయాలి, రజనీ సార్తో మేము అందరూ జతలో ఉండాలి అని అందరికీ అదే ఆశ. సినిమా కోర్స్ ఆయనతో సినిమా చేస్తున్నాము కదా అనే అదే పెద్ద ఒక సంతోషం. ఆ ఒక సంతోషంలో ఎలా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలియదు. రేయనక పగలనక వాన ఎండ ఏముండను మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఏం చెప్తాము, డైరెక్టర్ గారు యావది కేర్ చేయకుండా దానికి సరిగ్గా రత్నవేల్ గారు ఆయన వాన ఎండ ఏముంటే నువ్వు డైరెక్టర్ గారు చెప్పారు రెడీ సార్ అనేవారు. సో రియలీ గ్రేట్ సార్. అందరికీ నేను ఎంత థ్యాంక్స్ చెప్తాను తక్కువే. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడతాను తక్కువ. నాకు ఒక కళని నిజం చేసి ఇచ్చిన నేను దైవంగా భావించే రజనీకాంత్ గారికి ఈ సందర్భంలో నేను నమస్కరిస్తాను. అలాగే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మన ఈరోస్ ఇంటర్నేషనల్ ఎంటైర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని వాళ్ళు కొన్నారు. ఆంధ్రాలో సాయి గారు కావచ్చు, దిలీప్ టండన్ కావచ్చు, నట్టు కుమార్ కావచ్చు, మన ఏషియన్ నారాయణ దాస్ గారు, సునీల్ కావచ్చు, ఇలా చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తీసుకొని దే ఆర్ వెరీ హ్యాపీ. అదే మాదిరి నాకు ఇక్కడ ఉండే నిర్మాతలు ప్రసాద్ గారు, మళ్ళీ ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు ఏముంటేనో నేను రాక్లైన్ గారికి చెప్తాను అనేసి. అంటే అదేదో తెలియదు, బ్రదర్లీ మేము ముందు నుంచి ఒక 20 ఏళ్ళుగా బాగా పరిచయం. ఎప్పుడు ఏముండను నేను ఏమైనా ఫోన్ చేస్తాను, హైదరాబాద్లో ఏముంటాను చెప్పండి వెంకటేష్ గారు అంటారు. అంతే ఒక అంత మంచి మనసు ఉండే అట్లా ఒక మనిషి. నాకు చాలా చాలా సంతోషం చెప్పాలి అంటే అరవింద్ గారి గురించి. రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని అన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా మీరు చేస్తూ ఉండే సినిమాలు చూసి నేను దాంట్లో ఒక 10% 5% నేర్చుకొని నేను ఈ ఒక స్థాయికి వచ్చానని చెప్పేకి ఇష్టపడతాను. అలాగే రమేష్ ప్రసాద్ గారు అంతే. నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి ఇంతవరకు ప్రసాద్ ల్యాబ్ నాకు నా ఇంటిలా రమేష్ ప్రసాద్ గారు ఏముంటేను ఏమన్నా నేను ఎక్కడన్నా కొంచెం సినిమాలో ఏదైనా అట్లా ఇట్లా సినిమాలు చేస్తున్నానంటే ఎప్పుడైనా దొరికినప్పుడు చూసి చేసుకోవయా బాగా చేస్తున్నావు నువ్వు రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ అని అందరూ చెప్తూ అందరూ మాట్లాడుతుంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఈ ఒక సందర్భంలో శ్రేయాస్ ఆడియో కావచ్చు, వీళ్ళందరూ చాలా ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా వచ్చి చేసే ఇట్లా ఒక ఫ్రెండ్స్. సో అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా మా డైరెక్టర్స్ టీమ్ అనేది ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక సోల్జర్లా ఉన్నారు. చెప్పతే చాలు డైరెక్టర్ అలా అంత స్పీడ్గా గ్రాస్ప్ చేసుకొని పనిచేసేవారు. ఈ పొజిటికను ఇప్పుడు ఈవెన్ నౌ దే ఆర్ వర్కింగ్ నైట్ అండ్ డే. రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. పొన్కుమరన్ ఒక కథ అనేది చాలా ముఖ్యము సినిమా చేసేదానికి. పొన్కుమరన్ ఒక మంచి కథని మాకు ఇచ్చి ఈ ఒక 3 భాషల్లో సినిమా అయ్యేట్లా ఒక మంచి కథ ఇచ్చారు. ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరన్నా వదులుంటే తప్పుగా అనుకోకండి. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. May we please request Rajinikanth sir to speak up? పూజ్య పెద్దయిన కె విశ్వనాథ్ గారు, నా ఫ్రెండు రమేష్ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, అక్కడికి వచ్చిన త్రివిక్రమ గారు అండ్ లింగా పిక్చర్లో పనిచేసిన
all my artists, technicians, director, and press. అందరికీ నా వందనములు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఆ వైజాగ్లో జరిగిన ఆ ఘోరానికి దాంట్లో వచ్చి బాధించిన అందరికీ నా సంతాపాలు. అండ్ దానికి వచ్చి ఒక ఫండ్ రైట్ చేశారు, ఒక ఫంక్షన్, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అప్పుడు నేను వచ్చేవాడిని. అప్పుడు నా ఫ్యామిలీలో వచ్చారండి, ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉండేది. దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్ ఫర్ దట్ ఎక్స్ట్రీమ్లీ. నేను తెలుగు జనాలకి నన్ను క్షమించాలి. అండ్ ఎవరు బాధించారో వాళ్ళకి వచ్చి డెఫినెట్గా నేను అనుకున్నాను, హరి ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ అసలు వెళ్ళిన వెంటనే నాతో ఎంత అవుతుందో అంత డబ్బు ఆ ఫండ్కి నేను ఇస్తాను. మన 4.5 years తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేసేదానికి మళ్ళీ పిక్చర్లో వచ్చి యాక్ట్ చేసి లింగా రిలీజ్ అవుతా ఉంది. సెంట్రల్లో వచ్చి ఆ కోచడైన వచ్చింది, కానీ అది డిఫరెంట్ జానర్ పిక్చర్, అది అనిమేటెడ్ వర్షన్. సో స్టైట్ వచ్చి లింగా. దీంట్లో వచ్చి మేము చాలా అద్భుతాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లింగా జస్ట్ ఇన్ ఎ గివెన్ టైం ఇంత పెద్ద పిక్చర్ వచ్చి ఒక వితిన్ 6 months తీసేనన్నది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నౌ ఇట్ ఈస్. నాట్ దట్ ఏమో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళంతా చేస్తే అది పెద్ద పిక్చరు అని కాదు. సబ్జెక్ట్ చాలా పెద్దది, ద బ్యాక్ డ్రాప్ చాలా పెద్దది. దట్ ఈస్ ప్రీ ఇండిపెండెన్స్, 1940, 1938 అప్పుడు జరిగే సబ్జెక్టు. సో అండ్ సబ్జెక్ట్ వచ్చి మెయిన్ ఆన్ బేస్ ఈజ్ పెద్ద ఒక డ్యామ్ కట్టేది, ఒక మెగా డ్యామ్. అండ్ పెద్ద పెద్ద ఈ ట్రైన్ ఫైట్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, థౌజండ్స్, ఎవ్రీ సీన్ అట్లీస్ట్ ఒక 60-70 సీన్స్లో వచ్చి ఒక 40 scenes, థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా పెట్టి వీళ్ళని గివన్ టైంలో ఈ పిక్చర్ తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు రవికుమార్, హిస్ యూనిట్ అండ్ ద ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్. మేము ఆర్టిస్ట్ ఏం లేరు, మేము ఆర్టిస్ట్ వచ్చి ఫస్ట్ లాస్ట్లో వచ్చి మేము సినిమా ఆ పిక్చర్ ఫీల్డ్ లోపల ఫ్రేమ్ లోపల లాస్ట్లో వస్తాము. ఫస్ట్ వచ్చి షూటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతాము. అందరూ ఆ టెక్నీషియన్సే చాలా కష్టపడేది. ఈ పిక్చర్ ఎంత కష్టపడ్డారంటే ఇట్ ఈస్ రియల్ ఒక ఛాలెంజ్గా తీసుకుని, నాట్ ఓన్లీ దట్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సబ్జెక్ట్ వచ్చి ఏదో సుతేజ్ సంబంధించి అలా కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏమంటే 3 సర్ప్రైజ్ ఉన్నాయి ఈ పిక్చర్లో. ఫస్ట్ సర్ప్రైజ్, ఇంత పెద్ద పిక్చరు, ఇంత బ్రహ్మాండమైన పిక్చరు, ఇంత యాక్షన్స్, అంత పెద్ద పెద్ద సెట్టు, ఇది 6 months లోపల తీయగలమా? అది ఇంత టెక్నీషియన్, పెద్ద రెహమాన్, సాబు సీరియల్, రత్నవేల్, సోనాక్షి అండ్ అనుష్క, అందరూ వెరీ బిజీ ఆర్టిస్ట్. వాళ్ళని అందరిని పెట్టుకొని దట్ ఈస్ ఎ బిగ్ సర్ప్రైజ్. డెఫినెట్లీ ఆ పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది. సెకండ్ వచ్చి ఈ పిక్చర్ వచ్చి మీకు 1 weekలో రిలీజ్ అవుతుంది. దాంట్లో సరిగ్గా ఒక 4 people 5 people ఈ సబ్జెక్ట్ నాది, ఈ స్టోరీ నాది అని చెప్పి మద్రాసులో వచ్చి కేసు వేశారు. సో దాంట్లో ఒక ట్విట్టర్లో వచ్చి ఒక 2 రాశారు, రజనీ పిక్చర్లో స్టోరీ ఉందా? రజనీ పిక్చర్లో స్టోరీ ఉంది అని, అది నా స్టోరీ అని 4 వచ్చి కేసు వేశారంటే ఈ పిక్చర్ ఫస్ట్ మేము చూడాలి అని వాళ్ళు ఒక ట్విట్టర్లో వేశారు. సబ్జెక్ట్ వచ్చి రియల్లీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, మంచి స్టోరీ ఉంది. కానీ ఈ స్టోరీ వాళ్ళ 4 కాదు, పొన్కుమర్ స్టోరీ. ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని అంత మంచి స్టోరీ నాకే వచ్చాము. యాక్చువల్గా డెఫినెట్లీ చాలా నచ్చింది. మీకు డెఫినెట్లీ నా కెరియర్లో ఇలాంటి ఒక సబ్జెక్టు చేసేది అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది నా భాగ్యం. 3వ పాయింట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను చాలా కష్టపడి ఈ పిక్చర్ యాక్ట్ చేసి ఉన్నాను.
చాలా చాలా కష్టపడి, అంటే ఐ మీన్ ఈ యాక్షన్ చేసింది కాదు, ఐ మీన్ స్ట్రైన్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ అవంతా కాదు, ఈ ఇద్దరు అమ్మాయిలతో డ్యూయట్ చేస్తున్నారు సత్యంగా అండి. ఈ సోనాక్షి వచ్చి జస్ట్ చిన్న పాప నుంచి నాకు తెలుసు, మా ఐశ్వర్య సౌందర్య అదంతా పెరిగింది, ఒకేసారి పెరిగింది. ఆ అమ్మాయితో డ్యూయట్ అనేటప్పుడు నాకు కంప్లీట్గా ఐ గాట్ రియలీ స్వెట్ అయిపోయింది. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చరే అబురాంగుడు ఫస్ట్ టేక్ చేసేటప్పుడు కూడా నాకు అంత టెన్షన్ కాలేదు. రియలీ దేవుడు వచ్చి ఆర్టిస్ట్కి ఏదైనా పనిష్మెంట్ చేయాలంటే 60 years తర్వాత డ్యూయట్ పాడాలరా. కానీ అది డెఫినెట్లీ ఒక మేకప్ బాను అని చెప్పి, అట్ ద సేమ్ టైం మన రత్నమేలు గారు ఆయన కూడా ఓపెన్గా మద్రాసులో చెన్నైలో వచ్చి ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మేము చాలా కష్టపడి రజనీకాంత్ని యంగ్గా చూపించున్నాము, చాలా చాలా కష్టపడి అందంగా చూపించున్నాము అని ఆయనే ఓపెన్గా చెప్పారు. సరే, చాలా కష్టపడి యంగ్గా చూపించేది ఓకే, బట్ చాలా కష్టపడి అందంగా అనేది అది దిస్ పిక్చర్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మీన్ సో నాట్ ఓన్లీ 66 monthsలో తీసేది అనేది అఫ్ కోర్స్ యూ వుడ్ హావ్ టేకన్ టైం, బట్ నాకు వచ్చి ఐ మీన్ జస్ట్ ఒక 30 years అయింది, 40 years అవుతుంది. ఒక ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఏదైనా ఒక మంచిది ఏదైనా ఆ ఇండస్ట్రీకి మేము చెప్తాం, వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యాక్చువల్లీ ఆఫ్టర్ గెటింగ్ సో మచ్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎస్, ఇన్ ఎ గివన్ టైమ్, ఇన్ ఎ షార్ట్ టైమ్, దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ వీ కెన్ మేక్, వీ కెన్ డూ అని యంగ్స్టర్స్ వచ్చి తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్గా నాది కానీ రవికుమార్ కానీ ఆ ఇంటెన్షన్ ఉండింది. జస్ట్ ఈవెన్ హాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద పిక్చర్స్ అయితే బిఫోర్ స్టార్టింగ్ ద పిక్చర్, బిఫోర్ షూటింగ్ దే టేక్స్ మంత్స్, ఇయర్స్, బట్ షూటింగ్ వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ 4 months 5 months షూట్ చేస్తారు. అలాగే ఇక్కడ చేయాలి. అఫ్కోర్స్ బాహుబలి ఈజ్ డిఫరెంట్, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. అది 2 parts, వాళ్ళు అది తీస్తున్నారు, నేను చూస్తున్నాను. అది మీరు వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మన బాహుబలి రాజమౌళి, హ్యాట్స్ ఆఫ్, ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 1 ఇన్ ఇండియా టెక్నీషియన్. రియలీ అందరూ తెలుగు వాళ్ళకందరికీ అది వచ్చి పెద్ద గౌరవం. ఎక్సలెంట్. ఐ రియలీ ఓపెన్లీ, ఐ మీన్ I will definitely, I like to work in his picture. I mean, if I get opportunity, I will be very happy. And అది రవి కుమార్ గారు కెప్టెన్గా ఈ పిక్చర్ని చాలా బాగా తీసుండారు. అండ్ లైక్ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు రాక్లైన్ వెంకటేష్ గారు ఎక్సలెంట్ పర్సన్, ఆపద్బాంధవుడు, ఏమీ ఎదురు చూడకుండా ఎవరు ఏ టైంలో కానీ ఎప్పుడు ఎక్కడ వెళితే కూడా ఆయన ఇంటికి వెళితే ఒక ఫోన్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం అంటే కూడా ఆయన వచ్చి నిలబడతాడు, ఎక్స్పెక్టింగ్ నథింగ్. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. దట్స్ వై యాక్చువల్లీ ఈజ్ హియర్ యాక్చువల్లీ ఇన్ దిస్ పొజిషన్. అండ్ ఇంకొకటి చెప్పాలా, యాక్చువల్లీ నేను యాక్ట్ చేసిన రత్నం ఆయన 30 తమిళలో కూడా చెప్తాను. యాక్చువల్గా 31 days ఒక షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, 20 days నియర్లీ వర్షం. జస్ట్ ఆ 11 daysలో వచ్చి కంప్లీట్గా షూట్ చేస్తాం. అది రత్నవేలు, రియలీ హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద కెమెరామ్యాన్, అది కాంప్రమైజ్ వచ్చి దాంట్లోనూ కాంప్రమైజ్ చేయకుండా ఆ ఎఫెక్ట్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ అనుష్క, ద ఎక్సలెంట్ పర్సన్, అండ్ సోనాక్షి అండ్ జగపతి బాబు, really I am telling you, is one of the best gentlemen in the film industry I have seen. And he has actually been born with a golden spoon. And naturally, I don't know, I want to talk, definitely I'm happy that actually, of course, కుషన్లో పనిచేసాం, అంత ఇది కాలేదు. యాక్చువల్లీ వాట్ ఈజ్ రియలీ అనేది నేను ఈ లింగా పిక్చర్లో యాక్చువల్లీ అండర్స్టూడ్ హిమ్. రియలీ అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ కంటిన్యూ లైఫ్ లాంగ్, జగపతి బాబు గారు. అండ్ సో ఈ పిక్చర్ డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఎలాగా నన్ను వచ్చి తమిళ జనాలు వచ్చి ప్రోత్సహించి నా పిక్చర్ చూసి బాగా ఎంజాయ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే తెలుగు జనాలు
నన్ను వచ్చి ప్రోత్సహించి ఆయన దానిలో కొంత ఇస్తున్నారు. ఈ పిక్చర్కి కూడా డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని నాకు వచ్చి డెఫినెట్గా నమ్మకం ఉంది. అండ్ అల్లు అర్జున్ గారు చెప్పారు నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. సబ్జెక్ట్ దొరకాలి కదా, ఫస్ట్ ముందు వచ్చి మీరు చిరంజీవికి మంచి సబ్జెక్ట్ ఇవ్వండి. ఆయన బాబు వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఈ పిక్చర్ బాగా ఆడాలని నేను వచ్చి ఆ దేవుడిని ప్రార్థించి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ సార్. ఈ చిత్రం గురించే కాకుండా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల కూడా ఎంతో అవగాహనతో మాట్లాడిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్స్.